ప్రభువారు సిలువలో పలికినటువంటి ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసు ప్రభువారు మరణానికి సమీపించబడ్డారు. కొద్ది క్షణాలలో ఆయన మరణించబోతున్నారు. ఈ సమయంలో కూడా తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన కోల్పోలేదు. మొదటి మాటలో తండ్రి అని సంబోధించాడు. చివరి మాటలో తండ్రి అని ఆయన సంబోధించడం ద్వారా తండ్రితో ఉన్నటువంటి సంబంధం ఎంత పటిష్టంగా ఉందో మనం ఆలోచన చేయాలి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనగా ప్రతి మనిషిలో కూడా జీవము అలాగే ఆత్మ కూడా ఉంటుంది. ఈ మాట మానవులకి ఒక మాదిరిగా యేసు ప్రభువారు ఉంచారు. ఈ లోకంలో జీవముతో జీవిస్తున్నటువంటి మనలో ఆత్మ అనేది నివసిస్తుంది. ఆత్మ మనలో ఉంది. ఎప్పుడైతే మరణము మనల్ని కబలిస్తుందో జీవములో నుంచి అనగా శరీరములో నుంచి ఆత్మ వేరైపోతుంది. ఆత్మ శరీరంలో నుంచి విడిపోవడం దాన్ని మరణము అని పిలుస్తాం. కాబట్టి జీవము నుంచి ఆత్మ వేరైపోయేటువంటి సందర్భాన్ని మరణం అని పిలుస్తాం. ఆ మరణము ప్రతి వ్యక్తిని కూడా కబలిస్తుంది కాబట్టి ఈ ఆత్మ మనం మరణించిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా ఆ ఆత్మ నరక కూపములో కూరుకొని ఉంటే ఇక మీదట నిత్య నరకాగ్ని గుండంలో మనం కాలిపోవాల్సిందే. అలా కాకుండా ఆ ఆత్మ రక్షించబడినప్పుడు, ఆ ఆత్మ యేసు ప్రభువారిని అంగీకరించినప్పుడు, ఆ ఆత్మ పాపక్షమాపణ మారు మనస్సు పొందినప్పుడు ఖచ్చితంగా ఆ ఆత్మ నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది మరణము తర్వాత. అందును బట్టి ఈ ఆత్మ ఎలా అప్పగించబడాలో మనందరికీ కూడా మాదిరి చూపించటానికి యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. తండ్రికి మన ఆత్మ అప్పగించడం ద్వారా తండ్రి చేతిలో మన ఆత్మకి భద్రత ఉంది, క్షేమము ఉంది. తండ్రి చేతిలో మన ఆత్మకి నిత్య పరలోక రాజ్యంలో స్థానము కల్పించబడుతుంది. తండ్రికి కాకుండా మన ఆత్మను ఎవరికి అప్పగించినా కానీ అది నిత్య నరకాగ్నిగుండంలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ ఎవరికి అప్పగించాలి? ఈ లోకంలో మనం చేసేటువంటి క్రియలను బట్టి, మనం చేసేటువంటి తలంపులను బట్టి, మనం చేసేటువంటి కార్యములను బట్టి, మనం తీసుకునేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను బట్టి ఈ ఆత్మ ఎక్కడికి దారి తీస్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఈ భూమి మీదనే మనం నిర్ణయం తీసుకోవాలి. అందును బట్టి యేసు ప్రభువారు తండ్రికి తన ఆత్మను అప్పగించడం ద్వారా మనము కూడా అలానే తండ్రికి మనము ఆత్మను అప్పగించే విధానంలో ఈ లోకంలో జీవించవలసినటువంటి అవసరత ఉంది.